जनाब माजिद हुसैन। Honorable Speaker Sir, I take the opportunity to participate in the general discussion of the state budget for financial year 2026-27. एक मिनट जी అధ్యక్ష వాళ్ళు చాలా గొప్పగా చేసినాం తెలంగాణకు అని చెప్పారు అధ్యక్ష. కేంద్ర బడ్జెట్ లో కనీసం ఏమి ఇచ్చిరో చెప్పండి. మొన్న రీసెంట్లీ బడ్జెట్ లో మీరు ఏమి ఇచ్చిర్రు? అదే విధంగా ఒక్క జాతీయ హోదా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఇయ్యలేదు సార్ ఈ 12 ఏళ్లలో. అదే విధంగా విభజన హామీలకు సంబంధించి కానీ 2014 నుంచి ఉన్న బకాయిలు కూడా ఇప్పటి వరకు ఇవ్వనటువంటి విషయం వారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే విధంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చుకుంటూ ఇక్కడికి ఇవ్వకుండా పైగా మీరు కేంద్రం బాగిస్తుంది అని చెప్పడం ఇది మీలోనే అంటే ఎంత విద్వేషం అంటే దుర్బుద్ధి ఉందనేది అర్థమవుతుంది అధ్యక్ష. ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు అధ్యక్ష. 2014 నుంచి ఉన్నటువంటి బకాయిలు కూడా కేంద్రం నుంచి రావాల్సిన ఇంకా ఇవ్వనటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే విధంగా అన్నగారు బాగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. గతంలో మరి MGNREGS కింద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం 100కు 100% 100 రోజులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రకంగా ఉంది పని లేబర్ వర్క్. కానీ ఈరోజు మీరు 125 రోజులు అని చెప్పి 60% కేంద్రం ఇస్తుందట, 40% మనం రాష్ట్రం భరించాలన్నారు. ఆ ప్రకారంగా చూస్తే కేవలం 70-75 రోజులు మాత్రమే కేంద్రం పనిస్తుంది అధ్యక్ష. మిగతా 50 రోజులు మనమే ఇచ్చుకోవాలి. అరే మన ఇంట్లో వండుకునేది తినడానికి కూడా వాళ్ళ పర్మిషన్ ఎందుకు అధ్యక్ష? మనం ఇచ్చుకుంటామా లేదా? మీరు కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చి అది గొప్పదని చెప్పడం తప్పు. అదే విధంగా అంతకుముందు 266 రకాల పనులు ఈ MGNREGS కింద జరిగినాయి అధ్యక్ష. ఈరోజు మీరు పెట్టే నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి, అభివృద్ధికి ఆటంకంగా ఉంది, పేదవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అందులో మార్పులు తీసుకురండి అని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మేము ఎక్కడ ఏ బడ్జెట్లు కూడా తగ్గిస్తలేము, పెంచుకుంటూనే రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు బీమార్ గురించి చెప్పారు అధ్యక్ష. మా ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు తెచ్చిరని 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది. మరి మంచి చెడులుంటే ఏమన్నా సవరించాల్సినటువంటి అవసరం ఉండే కదా సార్? పేర్లు మాత్రం మారుస్తారు, రాష్ట్రాలకు ఇన్కమ్ వచ్చేది మా ప్రతిపక్ష రాష్ట్రాలకు ఇన్కమ్ వచ్చే పనులు మాత్రం మీరు ఆలోచించారు. కానీ గాంధీ గారు దేశానికి స్వతంత్రం కోసం ఒంటి మీద కనీసం గుడ్డ అంటే బట్ట కూడా లేకుండా సర్వస్వం త్యాగం చేసి RSS వారి చేతిలో చంపబడ్డ, గాడ్సే చేతిలో చంపబడ్డ ఆయన పేరు మాత్రం తొలగించారు. గాడ్సేనే కదా చంపింది, గాడ్సేనే కదా. అరే నేనేమంటున్నా, అరే గాంధీని కూడా తిడతారా? గాంధీ గారిని కూడా తిడతారా? ఏం ఇది? గాంధీ గారు ఏమన్యాయం చేసిర్రు సార్? నేను అడుగుతున్నా, గాంధీ గారు ఏమన్యాయం చేసిర్రు సార్? దేశం కోసం పోరాటం చేసిర్రు. అవును, ఇదే ఆర్ఎస్ఎస్ ను నిషేధించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాతే. ఆయన ఏదో గొప్పండు, ఆయన కూడా మా పార్టీ, ఆయన కూడా మా సిద్ధాంతాలతోటే పనిచేసిండు. ఎందుకు ఈ డీవియేషన్ తీసుకొస్తున్నారు మీరు? మీకు చరిత్ర లేదు. మా చరిత్రను కనుమరుగు చేయడమే కాకుండా పాపం సిన్సియర్ గా పోరాడినటువంటి వాళ్ళ పేర్లను పెడితే కూడా ఆయన బతికే లేడు, ఆయన పేరు పెడితే కూడా తీసేసి ఉపాధి హామీ చట్టం కింద. ఇది తప్పు. గాడ్సే ఎవరు చెప్పండి? గాడ్సే ఎవరు చెప్పండి? మీరే కదా గాడ్సేకు నివాళులు అర్పిస్తున్నారు. గాడ్సే పెద్ద పోరాట యోధుడు అంటున్నారు. మరి దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుని చంపినటువంటి గాడ్సేని మీరు పొగడడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? మహేశ్వర్ రెడ్డి గారు. Sir, it is sub judice because Godse was never member of RSS. Godse గారు ఎప్పుడు కూడా RSSలో మెంబర్ కాదు. ఇది సుప్రీంకోర్టు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఇది సబ్ జుడిస్, వారు ఆ పదం విత్డ్రా చేసుకోవాలా. RSS అనే అంశాన్ని తీసుకొని ఈరోజు మరి అది వారి రికార్డులోకి తొలగించాలి అధ్యక్ష. రెండోది, ఈరోజు ఈ రాష్ట్రంలో మరి గౌరవ మంత్రి గారు లేచి అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. దానికి మరి ఖచ్చితంగా మీరు చర్చకు మీరు మాకు సమయం ఇవ్వాలి. ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఈరోజు
చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందంటే అధ్యక్ష, ఈ అనెక్సర్ నేను మీకు పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేషనల్ హైవేస్ కోసము 1,85,000 కోట్లు ఇచ్చింది. ట్యాక్స్ డెవల్యూషన్లో 2.5 లక్షల కోట్లు ఇచ్చింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 78,859 కోట్లు ఇచ్చింది. రైల్వేలకు 36,000 కోట్లు ఇచ్చింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి 2,500 కోట్లు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్కి 315 కోట్లు ఇచ్చింది. రూరల్ జాబ్స్ మినిస్టర్ గారు దేశంలో 29 రాష్ట్రాలకు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్తే ఇది మంచి అసత్య ప్రచారం అధ్యక్ష, సత్యదూరం ఇది. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 12 ఏళ్లుగా ఏమిచ్చిందో చర్చ చేయడానికి మేము సిద్ధం. ఊరికేనే మాటలకు మాత్రం పరిమితమై బడ్జెట్లో నిధులు రాలేదని మనం తీర్మానం చేసిన మాట చేస్తా ఉన్నా. ఎన్నడైనా పోయి మీ భారత ప్రధానమంత్రి దగ్గర పోయి తెలంగాణకు మంది కావాలని ఎప్పుడు అడిగిన అధ్యక్ష వీళ్ళు మీరెన్నడన్నా మీరు రికార్డులో చూసినారు అధ్యక్ష. మా తెలంగాణకి ఇది కావాలని శాసనసభ వేదిక కోరండి. ఇప్పటి వరకు కేంద్ర విద్యాలయాలు రాలే, నవోదయ విద్యాలయాలు రాలే. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రత్యేక నిధులు పక్క ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోతుంటే ప్రేక్షకుల్లాగా చిన్న బాలుడు ముద్దు పప్పు తిని కూర్చున్నట్టుగా కూర్చుంటాడు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? కండువలు వేసుకోగానే రాముడు గారు గాంధీ గారు స్వతంత్రోద్యమం 30 ఏళ్ళు చేస్తే ఆంగ్లేయులు ఒక్క దెబ్బ కొట్టలేదు అధ్యక్ష. అధికారం వచ్చినాక ఎంతసేపట్ల వీళ్ళు తుపాకీ పెట్టి కాల్చి వచ్చిన అధ్యక్ష, ఎంత తుపాకీ పెట్టి కాల్చి ఇచ్చిన అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఎలా రాముడికి వీళ్ళకు చెప్తాను. నేను చదివిన మంత్రులు చదవమని సార్. రామ రామ రమేతి రమే రామే మనోరమే శాస్త్ర రామ సత్యంలో రామరామాలని చదవమని సార్. ఒక్కసారి మంత్రాలు చదవమనండి. లేదా మా హనుమంతుడు ఆపదం అభారతారం దాతారం సర్వ సంపదం లోకాభిరామం శ్రీరామం ప్రియమం చదవమని పెద్ద హిందువులు అంటే బొట్టు పెట్టుకోమా? బీజేపీలు ఉంటే హిందువులా? ఇది చాలా పెద్ద అబద్ధమైనటువంటి ప్రచారం అధ్యక్ష. ఎంతసేపు మేమే దేశము సింగిల్ ఏంది సార్ అధ్యక్ష? ఇది తెలంగాణకు తెచ్చి మాట్లాడరు, లేకపోతే దుకాణం తాళం వేసుకోండి. ఇంకా నిన్న అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష మీరున్నారు, స్పీకర్కి వచ్చి రిప్రజెంటేషన్ గౌరవ సభాధిపతికి రిప్రజెంటేషన్ చేయొచ్చు. వచ్చి అసెంబ్లీ కూడా లొల్లి చేస్తారు. మమ్మల్ని అరాచకంగా నియంతృత్వ ప్రభుత్వం విమర్శ చేస్తారు. ఏం అధ్యక్ష, ఏం లాంగ్వేజ్ అది? ఇంత డెమోక్రటిక్ గా నిల్చొని మంచి మాట్లాడే అవకాశం ఇంత పెద్దగా మీరు సభా మర్యాదలు కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎంతమంది మెంబర్లు ఉన్నారు అనేటువంటి మాటలు ఇప్పుడు ఇస్తుంటే ఆయన ఎంతసేపు పొద్దుగాల ఏదేదో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఇక్కడ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం తెచ్చిందో చెప్పి మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నా. జనాబ్ మాజీ హుస్సేన్ సాబ్. Shukriya, Speaker sir. Sir, I take the opportunity to participate in the general discussion of the state budget. అదే ఒక్క నిమిషం అధ్యక్ష, ఇంత రప్చర్ చేస్తున్నారు అధ్యక్ష. నేను కూడా హిందూని అధ్యక్ష, ప్రతిరోజు గుడికి పోయి మొక్కందే బొట్టు పెట్టందే. నేను కూడా నీళ్లు కూడా తాగను అధ్యక్ష. నాకు లేదా దేవుడు గాంధీ అధ్యక్ష. నేను అంటున్నా అధ్యక్ష ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి మహాత్మా గాంధీని దండం పెడుతున్నాయి అధ్యక్ష. ఆ మహాత్మా గాంధీని చంపిన గాడ్స్ అని పొగిడితే ఎట్లా అధ్యక్ష? ఎన్ని వీడియో అధ్యక్ష? పోనీ పొగిడలేరు కదా. ఇప్పుడు చెప్పండి, మహాత్మా గాంధీ చంపిన గాడ్సే తప్పు అని చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీని బాపు గారిని చంపింది గాడ్సే తప్పని చెప్పండి అవుతుందా అధ్యక్ష? ఏదైనా సరే నేనేమంటున్నా, ఎస్ ఎవరి మతం వాళ్ళకు ఉంది, మనం హిందువుల మన మతం మనకు ఉంది. ఖచ్చితంగా మన దేవుడు మనకు కావాలా. మన మతాన్ని మనం ఎక్కడ వదిలిపెట్టుకోం. పుట్టింది దీంట్లోనే, సత్యత కూడా దీంట్లోనే. కానీ ఉత్తి మాటలకు కాదు అధ్యక్ష, దాని ఆచరణ రూపం ఉండాలి అధ్యక్ష. ఆచరణ ఉండాలి. ఆచరణ మాట్లాడే సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆయన ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసిండు అధ్యక్ష. వీళ్ళు బొమ్మ పెట్టింది నిజమా? ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది నిజమా? కాదు కదా అధ్యక్ష. మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇతర ధర్మాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధ్యక్ష. ఎస్, మనం కూడా టు బి ఫ్రాంక్ 100% నేను హిందువుగానే పుట్టినా హిందువుగానే చస్తా. కానీ
అదే ఎంబ్లం చేసి చూపించే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. ఏది చెప్పండి మరి. ఇప్పుడు నేనేమంటా ఇక్కడ నుంచి అయ్యగారు చెప్పండి అయ్యగారు, నేను మాట్లాడుతా అంటున్నా. ఇప్పుడు మా అన్న కాదు మా పొన్నం ప్రభాకర్ ఒక చరణమే పాయిండొచ్చు, పొన్నం ప్రభాకర్ ఒక చరణం పాయిండొచ్చు. నేను పార్కం చేసి 2 గంటలు అనర్గళంగా మాట్లాడగలుగుతా. అనర్గళంగా ఏ దేవుంది, ఏ శ్లోకం పాడాలి, ఎప్పుడు పాడాలి ఖచ్చితంగా పాట చూపిస్తా. నరాన ఉంది అధ్యక్ష, నరాన నేను హిందువుని అధ్యక్ష. కానీ ఓట్ల కోసం ఈ విధంగా డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేసి కరెక్ట్ కాదు అధ్యక్ష. 2 విషయాలు స్టేట్ అంటున్నా. గాడ్సే గారు గాంధీ గారిని చంపారు, మనం సమర్థిస్తామా వద్దా? ఒకటి. ఇప్పుడు వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడుతాం అధ్యక్ష. ఎస్, ఆయన కాంగ్రెస్ లో ఉండే, మీరు విగ్రహం పెట్టిన బాగానే ఉంది. ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష, RSS బ్యాన్ చేసిండు అధ్యక్ష. దాని గురించి దీనికి క్లబ్ చేసి మాట్లాడితే ఎట్లా? మహేశ్వర్ రెడ్డి గారు 1 minute. సార్ గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, సిఆర్ గారు కానివ్వండి, సబ్జెక్టు ఇక్కడ హిందూ ముసల్మాన్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఎవరు కూడా హిందూ అంశం మీద మాట్లాడలేదు. గాంధీని గాడ్సే చంపిన మాట వాస్తవం, ప్రపంచానికి తెలుసు, వారికి ఉరిశిక్ష పడ్డది. కానీ గాడ్సే వాజ్ నెవర్ మెంబర్ ఆఫ్ RSS. ఇది గాడ్సే అనే వ్యక్తి RSS కి సంబంధం లేదు. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నటువంటి మంత్రులకి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, సబ్జెక్ట్ని డివైడ్ చేసి మీరు ఈ రకంగా మరి డివైడ్ చేయడం మంచిది కాదు, చరిత్ర తెలుసుకోవాలని ఒకటి. రెండో ముఖ్య అంశం అధ్యక్ష, మరి మీరు కేంద్రం ఏమి ఇచ్చిందనే అంశమే, నేను కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చదువుతా ఉంటే మరి గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ లేచి మాట్లాడారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, నేను SC ST BCల కోసం బడ్జెట్ తగ్గించినారన్న అంశం మీద లేస్తారనుకున్న అధ్యక్ష. దాని మీద మాట్లాడతాడు అధ్యక్ష. ఎందుకోసం SCలకు, ఎందుకోసం SC వర్గానికి, ST వర్గానికి సంక్షేమానికి, BC సంక్షేమానికి నిధులు తగ్గించారో ఆ అంశం మీద మాట్లాడతారనుకున్న అధ్యక్ష. కేంద్రం ఏమి ఇచ్చిందంటే ఏమి ఇచ్చిందో చూపిస్తాను. 13 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని రుజువులతో సహా రుజువు చేస్తే కూడా దాని మీద మాట్లాడారు అధ్యక్ష. కేవలం సబ్జెక్ట్ డిబేట్ చేస్తారు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. మీరు మంత్రి గారు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి, లేకుంటే సబ్జెక్ట్ చదువుకొని మాట్లాడండి. ఈ రకంగా మీరు తప్పుగా మాట్లాడితే జనాబ్ మాసిద్ హుస్సేన్ సాబ్. स्पीकर साहब, आपका तहे दिल से शुक्रिया अदा करते हुए I take the opportunity to participate in the general discussion of the state budget for the financial year 2026-27. సార్ అధ్యక్ష, ఈరోజు నేను పొద్దున కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. సార్ ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం అధ్యక్ష, తెలంగాణ భారతదేశంలో భాగమా లేదా ఒప్పుకున్నారు కదా. ఈరోజు తెలంగాణ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 5% అధ్యక్ష ఫర్ ద నేషనల్ GDP. 5%. మాకు వాపస్ ఎంత వస్తున్నాయి అధ్యక్ష? 60,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయన ఈరోజు తెలంగాణకు సంబంధించిన ప్రజలు కడతా ఉంటే వారు ఇచ్చింది ఎంత అధ్యక్ష? ఎంత సార్? 60 లక్షల కోట్లు అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ వారు? 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది బీజేపీకి సంబంధించి శాసనసభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు అధ్యక్ష. వాట్ ఆర్ వి గెట్టింగ్ అధ్యక్ష? ది సేమ్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్ హానరబుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ బీజేపీ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు ప్రజలకు సంబంధించిన రాష్ట్రం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే దాంట్లో తెలంగాణ ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? 8 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవటం అన్యాయం. కనీసం సగమని ఇవ్వాలి కదా అధ్యక్ష. ఏం సార్ ఎప్పుడు చూసినా కేంద్రం ఇచ్చింది ఎందుకు? ఏమన్నా వీ హ్యావ్ ఎవ్రీ రైట్, మా ప్రజలకు ఎవ్రీ రైట్ ఉంది టు క్లెయిమ్. రాజ్యాంగంగా ఫెడరల్ స్పిరిట్ ని పెట్టుకొని ఈరోజు ఇవ్వాల్సిన ధర్మం ఉంది అధ్యక్ష. ప్రతిసారి మాకేదో భిక్షం వేస్తున్నట్టు, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అందరికీ దానం వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అది సరికాదు మహేశ్వర్ రెడ్డి గారు. ఏం సార్ ఇది? ప్లీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ ప్రజలు. సార్ బీజేపీ పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నారు సార్. వీరందరినీ ఎన్నుకున్నది మన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు.
ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పండి సార్. ఏమైతే పార్టీ ఇంత ఇచ్చింది, పార్టీ ప్రభుత్వం ఇంత ఇచ్చింది, మా కేంద్రం ఇంత ఇచ్చింది, అరే కేంద్రం ఇవ్వాల్సింది అవసరం ఉంది, బాధ్యత ఉంది. We have every right to claim each of the penny what we have paid to center. We are claiming. Definitely we will be fighting. ఆ ఫైట్ లో మీరు రావాలంటే మేము ఇంతే ఇచ్చినాం, ఇంతవరకే ఇస్తాం.